అందరికీ నమస్కారం. కడప నియోజకవర్గ ప్రజలందరికీ 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగనే రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను. కడప నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్. ఇవాళ రాబోయే కొత్త సంవత్సరంలో కూడా మరింత అభివృద్ధికి ఈ రాష్ట్రం ముందుకు పోతుంది. దాన్ని కడప జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేసేదానికి మనం అన్ని రకాలుగా కష్టపడతాం, కృషి చేస్తాం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. ఈ 2026 నూతన సంవత్సరం గురించి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, ఈ న్యూ ఇయర్ మీకు అంత హెల్తీ, హ్యాపీ, ప్రాస్పరస్ ఉండాలి అనే ఒక కోరుకున్నాము. ఈ న్యూ ఇయర్ 31st నైట్ సంబంధించి సెలబ్రేషన్ అంతా రెస్పాన్సిబిలిటీ చేయాలి. ప్రైవేట్ ప్లేసెస్లో, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో పాటు సెలబ్రేట్ చేయండి. పబ్లిక్ ప్లేసెస్లో వచ్చి గొడవ చేయడం కానీ డిస్టర్బ్ చేయడం పోలీస్ టాలరేట్ చేయరు. ఖచ్చితంగా మనం యాక్షన్ తీసుకోవాల్సిందే వస్తుంది. సో మళ్ళీ ఒకసారి మీకు అంత శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. రెస్పాన్సిబిలిటీ సెలబ్రేట్ చేయండి, అదొక కోరుకున్నాం. థ్యాంక్ యూ. వాసులందరికీ కూడా 2026వ సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. ఆల్ ద బెస్ట్. టీపీసీ ప్రేక్షకులకు మరియు కడప నగరపాలక సంస్థలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాబో 2026లో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి, ఈ కడప నగరపాలక సంస్థలో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ మీ పాకా సురేష్ కుమార్. అందరికీ నమస్కారాలు. ముందుగా సిపిసి ప్రేక్షకులకు, వైఎస్ఆర్ జిల్లా ప్రజలకు, మరీ ముఖ్యంగా నా కడప నియోజకవర్గ ప్రజలకందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ నూతన సంవత్సరం 2026 ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు నింపాలని, ప్రతి ఒక్కరి కుటుంబాలలో సుఖ సంతోషాలతో ముందుకు వెళ్ళాలని, ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని మరి ఆ భగవంతుతో ప్రార్థన చేస్తూ, మరి అదేవిధంగా గత సంవత్సరం యొక్క మధుర స్మృతులను నెమరవేసుకుంటూ మరి ఈ నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంలో మరొక్కసారి అందరికీ నూతన సంవత్సర 2026 శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి రాబో నూతన సంవత్సరం ప్రతి ఒక్కరికి మంచి జరగాలి, మరి వాళ్ళ కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి మంచి జరగాలి, ప్రతి కుటుంబంలో వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో మరి ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా మరొకసారి ఆకాంక్షిస్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఈ నూతన సంవత్సరంలో మీకందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీకందరికి కూడా భగవంతుడు ఐశ్వర్యం, ఆరోగ్యం అందించాలని, రాష్ట్రంలో ఉండేటటువంటి ఉపాధ్యాయులు కానీ, తల్లిదండ్రులు కానీ, శ్రేయోభిలాషులు, ప్రజలు అందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం. కడప నగర ప్రజలకి, వైఎస్ఆర్ జిల్లా ప్రజలందరికీ 2025 సంవత్సరం వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరం 2026కి స్వాగతం పలుకుతాం. జిల్లా ప్రజలందరికీ కూడా, యువతకి, విద్యార్థికి, మహిళలకి, రైతు సోదరులకి, వ్యాపార వర్తకులకి అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ కొత్త సంవత్సరం అందరికీ మేలు జరగాలని, అందరికీ మంచి జరగాలని, అందరికీ మేలు జరిగే విధంగా కొత్త సంవత్సరం నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరికీ మంచి జరగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నా.